5 నిమిషాలు దేవుని యొక్క వర్తమానం ఏంటంటే, దేవుడు మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అందరికీ తెలుసు, ఎవరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే దేవుని మాటలు ఎప్పుడైతే వింటామో హృదయము కుదటపడుతుంది. దేవుని యొక్క మాటలు మనం వింటే క్రైస్తవ హృదయాలు కుదటపడుతుంది. ఇప్పుడు ఈ రాత్రిలో మీటింగ్ పెట్టి 2 గంటల పెద్ద పెద్ద మీటింగ్లో సరిగా కూర్చొని వాక్యం వింటున్నారంటే ఎందుకు వింటున్నారు? ఆంధ్రాలో వెళ్ళి చూడండి, ఎంత పెద్ద పెద్ద మీటింగ్ నడుస్తున్నాయి. శుభవార్త నిమిత్తమై, యొక్క మంచి శుభవార్త నిమిత్తమై ఎంత పెద్ద మీటింగ్లు కూర్చొని ఎందుకు వింటున్నారు? ఎవరికి తెలియదా? సేవకులకి, విశ్వాసులకు తెలియదా? ఈరోజు ఎందుకు వేసుకుని పుట్టారని తెలుసు. ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని యొక్క మాటలు మనం వినాలి. వింటేనే మనసు కుదుటపడుతుంది. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తే వినండి. భార్యకి ఏ కూర ఉండాలో తెలీదా? తెలుసా? తెలీదా? ఏ కూర వండుతారో మీకు తెలుసు, మళ్ళీ భర్తను ఎందుకు అడుగుతారు? నేను చెప్తాను. మీరు ఎన్నో ప్రశ్న అని చెప్పలేదు ఎవరిని, నేనే చెప్తాను. ప్రశ్న నేనే, జవాబు నేనే. దేవునికి విశ్వాసం. ఎందుకు అడుగుతారంటే, కొంతమంది గుణవతులైన స్త్రీల గురించి మాట్లాడతారు. అందరి గురించి నేను మాట్లాడతాను. గుణవతి అయిన కుమార్తె గురించి. ఒకవేళ భర్త అడిగి కూర ఏ కూర చేయను అడిగింది అనుకో, పలానోడు పలానా కూర చేయమని అందనుకో, ఒకవేళ అలా అండర్స్టాండ్ అయ్యి కూరగాయలని ఉండి అది వండింది అనుకో, ఆమెకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఆమెకి ఎట్లా, భూమి ఆకాశం ఒకటైనట్లుగా కనపడుతుంది. నా భర్త చెప్పిన కూర నేను వండాను అంటే, ఒకవేళ ఆయన భుజించినప్పుడు అది కూడా దేవుని దయ వలన రుచికరంగా ఉందనుకో, ఎట్లా ఉంటుంది హృదయము? తన హృదయం, భర్త హృదయం కన్నా ఆ వండిన ఆమె హృదయము చాలా సంతోషపడుతుంది. మీకు అర్థమవుతుందో అర్థమవుతుంది నా మాట? దేవునికి చాలా సంతోషము, ఆనందం అవుతుంది. ఏమంటారు? ఆనంద పరోషములైపోతారు. ఏమాటకి? చిన్న భర్త సరే అమ్మ పలానా కూర వండు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట కూడా ఎప్పుడైతే ఆ మాట వింటారో మీ హృదయం అంతకన్నా 2 అంతలు మీ హృదయము సంతోషించి పరవశిస్తుంది. దేవుని మాటలు అంత మధురమైనది. దేవుని యొక్క మాటలు మధురమైన మాటలు. జుంటె తేనె దారుల కన్నా మధురమైనది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట. తేనె ఎప్పుడైనా చేదు అనిపిస్తుందా? తేనె ఎప్పుడైనా చేదుగా అనిపిస్తుంది ఎవరికైనా? ఎప్పటికైనా. ఒక 10 సంవత్సరాలు తిను, 100 సంవత్సరాలు చనిపోయినంత వరకు తేనె అప్పుడప్పుడు కూడా తింటుండ్రు. అరే పోయిన 2 వారాల కింద తేనె తిన్నాను, బాగా తేనె ఉంది, ఈరోజు తేనె చేదుగా ఉంది అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా? ఎవ్వరు చెప్పరు ప్రపంచంలో. ఎందుకంటే అది తీయగానే ఉంటుంది, ఎప్పటికైనా తీయగానే ఉంటుంది. దేవుని మాట దానికన్నా మధురముగా ఉంటుంది. ఎన్నిసార్లన్నా పూజించు. దేవుని మాట నూతనంగా పరచబడుతూనే ఉంటుంది. నేను అంటాను, నాకు తెలియక ఒక మాట అడుగుతాను. దేవుని జన్మదినమును ఎంతమందికి తెలియదు? మరి ఎందుకు ప్రకటన చేస్తున్నారు? మళ్ళీ కొన్ని కోట్లు లక్షలు విలువైన టైం పెట్టుకొని, విలువైన డబ్బులు పెట్టుకొని, సమయాన్ని పెట్టుకొని, లక్షలు ఖర్చు పెట్టి వాక్యం వింటూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. వారికేం తెలియదా? తెలియకనా? కాదు. ఎప్పుడు విన్నా దేవుని స్వార్త, ఎప్పుడు విన్నా అది ఒక మధురముగా ఉంటుంది, ఒక మాధుర్యముగా ఉంటుంది. దేవుని మాట అలాగా రుచికరంగానే ఉంటుంది. కొంత వింతగానే కనపడదు. ఎప్పుడైనా చదువు బాకి, ఎప్పుడైనా చదువు వింతగానే ఉంటుంది. దేవుని కృప, దేవుని వాక్యం అట్లాగే ఉంటుంది. జుంటెతేన దారుల కన్నా మధురముగా ఉంటుంది. ఎవరి వాక్యము? దేవుని వాక్యం అలా ఉంటుంది, దేవుని మాట అలా ఉంటుంది. ఆ మధురమైన మాటలు వింటే మీ హృదయం కుదుటపడుతుంది అంటున్నారు. సమాధాన పడుతుంది మన హృదయాలు. అందుకే ప్రయాసపడి భారము మోస్తున్న ఎవరి వద్దకు రావాలా? భార్య భర్తకు, భర్త భార్యకు సమాధానం ఉంటుందా? పిల్లలతో తండ్రులతో పిల్లలతో సమాధానం ఉంటుందా? కొంతమంది
కొంతమంది ఊళ్ళు వెళ్తూ ఉంటారు. నా కొడుకు దగ్గరికి వెళ్తున్నా, లేదంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్తున్నా, మా పిల్లల దగ్గరికి వెళ్తున్నా, మా అమ్మ దగ్గరికి వెళ్తాను. సమాధానంగా ఉంటుందా? దేవునికి స్తోత్రం. దేవుని మాటల్లో ఉన్నంత మధురమైనది ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. దేవునికి స్తోత్రం. అందరికీ అదే, అందరికీ అదే. కనుక ఇక్కడ చూడండి ఏమంటుందంటే ఈ మాట చదువయ్యా 18వ వచనం మొదలు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి, విన్నవారందరూ ఏమనుకుంటున్నారు? మరియ గురించి ఆశ్చర్యపడుతున్నారు. మరి ఎలా గర్భవతి అవుతుంది? సాకారం ఇది మనుషులకు అసాధ్యం, మనుషులకు అసాధ్యమే. కానీ దేవునికి అన్నీ సాధ్యమే. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అయ్యా ఈ రాళ్ళకు అబ్రహం అంటాడు, ఈ రాళ్ళకు పిల్లలు పుట్టించగలడు దేవుడు. ఏమనుకుంటున్నావు? ప్రైజులో ఏమైనా చేయగలడు దేవుడు. మరియాను గురించి ఏమనుకుంటున్నారు? అంతే సందేహపడుతున్నారు. మరి ఏమనుకుంటుంది? మరి ఏమనుకుంటుంది? ఆ మాట మాత్రం చదవాలి. మరి ఏమనుకుంటుంది? ఆ మాట మాత్రం చదవాలి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో దేవుని యొక్క మాట మనందరి హృదయములో తేనె వలె తన హృదయములో చేర్చుకొనవలెను. దేవుని మాట ఏం చేయాలంట? మన హృదయములో చేర్చుకోవాలి, మన మనసులో ఉండాలి, మన మనసులో ఉండాలి. ఇది ఉంటుంది అంటారా? మనసులో ఉంటుంది. అన్నమాస్ గారు, మన మనసులో ఎన్ని ఉంటాయి తెలుసా? ఎన్ని ఉంటాయి తెలుసా? కొన్ని కోట్ల వాక్యములు దీంట్లో ఫీడ్ చేయొచ్చు. ఎన్ని వాక్యాలు? కొన్ని లక్షల వాక్యములు దీని మనసులో ఫీడ్ చేయొచ్చు. అవసరంగా తీసుకో, చాలా చాలా ఫీడ్ చేయొచ్చు. డిలీట్ కాదు. దేవునికి స్తోత్రం. నా కుమారుడు వాడు పుట్టక ముందు ఏం జరిగింది అనేది నాకు హృదయంలో ఫీడ్ అయి ఉంది, చెప్పగలుగుతుంది. 30 సంవత్సరాల ముందు ఏం జరిగిందో అది నాకు తెలుసు, అది నా హృదయంలో ఉంది. దేవుని వాక్యం ఎందుకుంటుందండి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. వాక్యం ఉంటుంది. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొంతమంది కొన్ని డిలే అయిపోతుంటాయి, అది చెప్పలేదు. నేను అందరి గురించి చెప్పట్లేదు. గుణవతి కలిగిన కుమార్తె భార్య గురించి చెప్తున్నా. యేసుక్రీస్తు జీవం కలిగిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నా. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు యొక్క మాటలు ఎలా ఉంటాయంటే జుంటె తేనె దారుల వలె ఉంటాయని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఏ ఉపమానం చెప్పినా తక్కువ నెల పట్టుకుంటాడు. మీకు తెలుసా? ఎవరు పట్టుకుంటారు చెప్పండి? క్రైస్తవులకి ఏదైనా ఉపమానం చెప్పామనుకో తక్కువ నెల పట్టుకుంటారు. ఎందుకని? ఇంతకు మంది చెప్పారు, జ్ఞానం కలిగిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఏ ఉపమానం చెప్పినా తక్కువని అర్థం చేసుకుంటారు. లోతైన మాట ఏం చెప్పినా పట్టుకోవడం కాదు, అర్థం చేసుకోగలరు. క్రైస్తవుడు చాలా స్పీడ్గా అర్థం చేసుకుంటాడు. నోటిలో నుండి వచ్చి మాట, పాస్ గారు ఏ నోటి వచ్చి మాట వస్తుందో దాన్ని తక్కువ అలా క్యాచ్ చేయగలరు. ఇది ఇంతే, అది రైట్ అంటాడు. అంతేగాని దానికి ఇట్లా ఇంటి మార్పు పెట్టడు. ఎప్పుడు కూడా ఎవరు పెట్టరు? జ్ఞానము కలిగిన కుమారుడు పెట్టడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చుంట తేనె దారుల కన్నా మధురముగా ఉంటుందంటే అంత తీయగా ఉంటుంది. ఎవరి మాట? పులిపోయిన యేసుక్రీస్తు యొక్క మాట ఎప్పటికీ పోదది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ యేసుక్రీస్తు బోధించిన బోధ ఎన్ని సంవత్సరాలమైనా ఇప్పుడు ఈ మాటలన్నీ స్టార్ట్ అయ్యే ఎన్ని సంవత్సరాలు? 22,000 సంవత్సరాల మాట. ఇప్పటికీ అది ఓటు మాట్లాడుతూనే ఉన్నారా? పాతగా అయిపోయిందా? ఎవరు మాట్లాడుతూ ఉన్నారా? ప్రపంచం యావత్తు మాట్లాడుతున్నారు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మాటలు. ఎందుకంటే మాట మన హృదయంలో ఉండాలి, మాట మన హృదయంలో ఉండాలి, మాట మన హృదయంలో నివసించాలి, దాన్ని భద్రపరచాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నీ హృదయంలో భద్రపరుస్తావో నీ హృదయము శుద్ధి చేయబడుతుంది. దేవుని మాట నీ హృదయంలో ఉంటే నీ హృదయాన్ని ఏం చేస్తుంది? నీ హృదయంలో మాటలు పెట్టుకుంటే ఏం చేసుకుంటుంది అని అడిగితే నేను సమాధానం చెప్తా. దేవుని మాట నా హృదయంలో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుందంటే దేవుని బిడ్డ, దేవుని కుమార్తె నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంటుంది. అది ఉట్టిగా ఉండదు.
దేవుని వాక్యంలో ఒకటి ఉండదు, అది శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధపరచబడుతుంటది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. దేవునికి సమస్త మీద అధికారం ఉన్నది. మన వాక్యం మా సండేలో ఇప్పుడు ఒక వాక్యం చెప్తుంటే వచ్చాము, మాట చెప్పా. కుష్టి రోగిని ముట్టుకుంటే ఏం జరుగుతుంది? కుష్టి జరుగుతుందా? కుష్టి వ్యాధి మనకు వస్తుంది. కుష్టి వ్యాధి గలవాడు పోయి యేసుక్రీస్తుని ముట్టుకుంటే కుష్టి ఎవరికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభుకి ఏం రావాలా? కుష్టి రావాలా. వచ్చిందా? ఏమైపోయింది? ఇది దేవుని యొక్క మహిమ. ఆ గొర్రెల ముందు అంతట్లా మహిమ ఎట్లా కమ్మిందో దేవుని యొక్క మహిమ. ఎప్పుడైతే నువ్వు అతను ముట్టుకుంటావో ఆ కుష్టి మొత్తము శుద్ధి చేయబడింది. అది శుద్ధి చేయబడింది. దానికి ఏముంది? శక్తి ఉంది.